హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వెల్కమ్ టు యువర్ న్యూ వ్లాగ్. మా 15th వెడ్డింగ్ యానివర్సరీ సందర్భంగా మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి టెంపుల్ సిటీ మధురైకి వెళ్తున్నాం. మధురై టెంపుల్ మా ఇంటి దగ్గర నుంచి ఎగ్జాక్ట్లీ 550 కిలోమీటర్స్ వస్తుంది. సో మిడ్ నైట్ బయలుదేరేసి మార్నింగ్ అంతా మధురైకి వెళ్ళిపోయి మార్నింగ్ దర్శనానికి వెళ్ళాలని చెప్పేసి నైట్ బయలుదేరేసాం. మధురై తమిళనాడులో ఉంటుంది. అది దక్షిణ తమిళనాడు ఉంటుంది, సౌత్ తమిళనాడులో ఉంటుంది మధురై. సౌత్ తమిళనాడులో టాప్ సిటీ ఇది. అంటే ఓవరాల్గా తమిళనాడులో థర్డ్ బిగ్గెస్ట్ టాప్ సిటీ ఇది. చెన్నై అండ్ కోయంబత్తూర్ తర్వాత మధురై బిగ్గెస్ట్ సిటీ. అర్లీ మార్నింగ్ 5కి రీచ్ అవ్వాలనుకున్నాను, కానీ కుదరలేదు. నైట్ కంటిన్యూ జర్నీ కదా, సో అక్కడక్కడ ఒక 10 minutes 20 minutes అలా రెస్ట్ తీసుకుంటూ బయలుదేరేసాను. దట్టు నైట్ వర్షం పడింది అన్ని చోట్ల అండ్ ఫాగ్ ఎక్కువ ఉన్నిందనమాట. సో డ్రైవింగ్కి కొద్దిగా కష్టమైంది. నవంబర్ 15th కార్తీక పౌర్ణమి వచ్చింది. ఈరోజు మా పెళ్లి రోజు కావడం, సో అమ్మవారిని ఈరోజు దర్శించుకోవడం కార్తీక పౌర్ణమి రోజు నిజంగా మా అదృష్టం. అయితే ఈరోజు క్రౌడ్ ఎక్కువగా ఉంటారు, అందుకే త్వరగా రీచ్ అయిపోయి త్వరగా దర్శనం చేసుకోలేసి అనుకున్నా. కాకపోతే నైట్ అయితే లేట్ అయిపోయింది. సో ఫైనలీ మధురై టౌన్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఉదయం 4ంటికి అలా వచ్చేసి స్నానం చేసి ఒక 5-5:30కి అంతా దర్శనానికి వెళ్ళిపోయింటే చాలా బాగుండేది. దర్శనం త్వరగా అయిపోయి ఒక 9-9:30కి అంతా బయటకు వచ్చేసేవాళ్ళం. టెంపుల్ సిటీ మధురైలో అడుగడుగున ఎన్నో అద్భుతమైన దేవాలయాలు ఉంటాయి. అతి ప్రాచీనమైన తమిళనాడు సంస్కృతి చాలా బాగుంటుంది. ఆలయానికి దగ్గరలోనే రూమ్ తీసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి త్వరగా వెళ్ళాలి. టెంపుల్ బ్యాక్ సైడ్ ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక రూమ్ దొరికింది. సో ఇక్కడే లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి ఇప్పుడే స్నానాలు చేసి దర్శనానికి అయితే బయలుదేరేసాం. టెంపుల్ దగ్గరికి వచ్చేసా. సో టెంపుల్ని పెయింటింగ్ చేస్తున్నారు అనమాట, గోపురాలు. అది ఎవ్రీ 12 years వన్స్ పెయింటింగ్ చేస్తారంట. సో ఇప్పుడు పెయింటింగ్ స్టార్ట్ చేశారు. ఈ ఇయర్ 2 years పడుతుందంట పెయింటింగ్స్ వేయడానికి. మధురై వైగై నది తీరాన వెలిసిన హిందూ ఆధ్యాత్మిక కేంద్రమే ఈ మధురై. ప్రపంచంలోని అతి పురాతన కాల నివాస నగరాలలో మధురై ఒకటి. ఒకప్పుడు పాండ్యుల రాజధానిగా చేసుకొని పాలించారు. మధురై అనేక రాజవంశాల పాలనను చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు ఈ నగరాన్ని ఎంతో అభివృద్ధిపరిచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు, భారతదేశ సంస్కృతి, కళలు,
ఆధ్యాత్మికతలతో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. మదురైలో ప్రధానంగా మీనాక్షి అమ్మవారి ఆలయం ఒకటి ఉంది. దాదాపు 2500 ఏళ్ల క్రితమే మీనాక్షి సుందరేశ్వర ఆలయం నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు చెప్తున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం హిందూ సంస్కృతికి చిహ్నం. ఈ ఆలయం 15 ఎకరాల్లో విస్తరించింది. ఈ ఆలయంలో 8 ప్రధాన గోపురాలు ఉన్నాయి. 13-14 శతాబ్దాలలో పాండ్యులు తూర్పు పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో సెట్టియార్ దక్షిణ గోపురాన్ని కట్టించారు. 16-17వ శతాబ్దంలో హిందూ నాయక రాజవంశ పాలకుడు విశ్వనాథ నాయక్ పునర్నిర్మించారు ఈ ఆలయాన్ని. ఆ తర్వాత విజయనగర సామ్రాజ్య కాలంలో తిరుమల నాయకరు పాలించేటప్పుడు మదురై టెంపుల్ని అత్యద్భుతంగా తీర్చిదిద్దారు. కార్తీక మాసం కాబట్టి శివుడికి దీపం పెట్టాలని చెప్పేసి అమ్మవారి ఆలయం ఎదురుగానే ఇంకొక గుడి ఉంటే అందులోకి వచ్చాం. ఎందుకంటే మీనాక్షి అమ్మవారి ఆలయంలోకి ఇవన్నీ లోపలికి అనుమతించారు. సో అమ్మవారి ఆలయం ఎదురుగా ఒక చిన్న గుడి ఉంటే ఇక్కడే దీపం పెట్టేస్తున్నాం. అమ్మవారి దర్శనం కోసం అయితే లోపలికి వెళ్తున్నా. మొబైల్స్, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ బయట లాక్ రూమ్లో పెట్టేసేయాలన్నమాట, లోపలికి తీసుకోవడానికి ఉండదు. సో అమ్మవారి కోసం పులహారం ఒకటైతే తీసుకున్నా. దర్శనానికి 3 hours పట్టింది. అమ్మవారి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది. సో ఏవో కొన్ని అమ్మవారి ప్రతిమలు తీసుకోవాలని చెప్పేసి పక్కనే షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాం. దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. 3 గంటల పాటు అమ్మవారిని స్మరించుకుంటూ క్యూలో వెళ్ళడం ఆద్యాంతం అత్యద్భుతం. ఎన్నిసార్లు మీనాక్షి అమ్మవారిని తనివి తీరా దర్శించుకొని వెళ్ళిన ఆలయం బయటకు వచ్చాక మళ్ళీ ఎప్పుడెప్పుడు రావాలా అనేసి మనసు ఆరాటపడుతూనే ఉంటుంది. ఈ దేశంలో ఎన్నో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన దేవాలయాలున్నా నాకు మాత్రం మధుర మీనాక్షి అమ్మవారంటే మాత్రం ఒక ఎమోషన్. మా తల్లి మీనాక్షి అమ్మవారి దర్శనం తర్వాత మా జర్నీ మళ్ళీ స్టార్ట్ అయింది. ద గాడ్స్ ఓన్ కంట్రీ కేరళకి అయితే మేము వెళ్తున్నాం. అండ్ కేరళలో మూనార్ హిల్ స్టేషన్కి వెళ్తున్నాం. మూనార్ హిల్ స్టేషన్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ డెస్టినేషన్. సో మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా కంటిన్యూగా వీడియో చూసినట్టయితే ద మోస్ట్ బ్యూటిఫుల్ మూనార్ అందాలన్నీ మీకు మాతో పాటు చూపిస్తాం. మదురై టు మూనారు 160 kilometers వస్తుంది. అండ్ 4 to 5 hours జర్నీ ఉంటుంది. ఈవినింగ్ లోపు మేము మూనార్ రీచ్ అవ్వాలి. అండ్ ఇప్పుడు అన్సీజన్ అంటే వింటర్ సీజన్ కాబట్టి ఎక్కువ క్రౌడ్ అయితే ఉండదు. కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. సో యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మేము మూనార్ హిల్ స్టేషన్కి రీచ్ అయిపోయి రూమ్ తీసుకొని ఈరోజు రెస్ట్ తీసుకోవాలి. ఎందుకంటే నైట్ అంతా నేను జర్నీ చేశాను మా ఊరు నుంచి మదురైకి. సో నైట్ నాకు ఎక్కడ నిద్ర లేదు. మూనార్ హిల్ స్టేషన్ స్టార్ట్ అయింది. హిల్ స్టేషన్ అరౌండ్ 70 kilometers ఉంది.
బ్యూటిఫుల్ క్లైమేట్ మధ్య జర్నీ చాలా అద్భుతంగా ఉంది. కాసేపు టీ బ్రేక్ ఇచ్చా. నేనైతే టీ కాఫీ ఏం తాగను. అమ్మ కోసం ఆపామన్నమాట. అమ్మ ఎక్కువ తాగుతుంది టీ అండ్ కాఫీ. సో ఎలాగో హెవీగా చలి వేస్తూ ఉంది. సో అందుకు కాసేపు ఆపేసా. ఇలాచి తెలుసు కదా మీకు, యాలకులు, ఆ చెట్లు ఇవే. మన ఏరియాలో ఉండవు ఇవి. కేరళలో ఎక్కువ ఫేమస్ అన్నమాట ఇవి. మిరియాలు, యాలకులు ఇలాంటివన్నీ కేరళలో పండుతాయి. వీటితో టీ చేస్తారు. ఇలాచి టీ ఇక్కడ ఫేమస్ చాలా. $12 కోట్ల లాటరీ అంట తీసుకోమన్నారు. ఒక్కొక్కటి 300. కేరళ చాలా బాగుంటుంది. ఆఫ్టర్ ఏ స్మాల్ బ్రేక్ అవర్ జర్నీ హ్యాస్ స్టార్టెడ్. సేఫ్గా మూనార్ అయితే రీచ్ అయిపోయాం. తక్కువలో మంచి రూమ్ దొరికింది. రూమ్ మార్నింగ్ చూపిస్తాను. అండ్ అక్కడి నుంచి మేము డిన్నర్కి అయితే వచ్చేసాం. ఇవాళ మా వెడ్డింగ్ యానివర్సరీ కాబట్టి మా వాడు ఒక సర్ప్రైజ్గా కేక్ అరేంజ్ చేశారు. హోటల్లోనే కేక్ కట్ చేసాం. అండ్ ఇక్కడే డిన్నర్ ఫినిష్ చేసి రూమ్కి వెళ్ళి ఫుల్గా రెస్ట్ తీసుకోవాలి. రేపటి నుంచి ఒక 3 days మున్నార్ని ఫుల్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మూనార్ వచ్చిన ప్రతిసారి ఈ హోటల్కి అయితే వస్తూనే ఉంటాం. అండ్ ఈ వీడియో ఎంతటితో ఎండ్ అవుతుందండి. మీకైతే నచ్చింది అనుకుంటున్నా. నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. లవ్ యూ ఆల్.